హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఇవాల్టి వీడియోలో అయితే గోధుమ రవ్వతో ఒక హెల్దీ మసాలా కిచిడీ రెసిపీ అయితే చూపిస్తానండి. బియ్యం అస్సలు వాడకుండా ఇలా గోధుమ రవ్వతో ఒక్కసారి కిచిడీ చేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా, లంచ్లోకైనా, డిన్నర్లోకైనా చాలా బాగుంటుంది అనమాట. ఇంకా ఈ వర్షాకాలంలో ఈవినింగ్ టైంలో చల్లటి వాతావరణంలో ఇలా వేడివేడిగా కిచిడి చేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుంది. ఇంకా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది అనమాట. అలాగే షుగర్ ఉండే వాళ్ళకు కూడా చాలా చాలా మంచిదండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఈ మసాలా కిచిడీని గోధుమ రవ్వతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పదండి. ఫస్ట్ అయితే కిచిడీ చేసుకోవడం కోసం ఏదైనా కప్పుతో కప్పు నిండుగా గోధుమ రవ్వ తీసుకోండి. ఇక్కడ నేనైతే కాస్త లావుగా ఉండి ఎల్లో కలర్లో ఉండే గోధుమ రవ్వనైతే తీసుకున్నానండి. మీ దగ్గర ఇంకా లావుగా ఉండే రవ్వ తీసుకున్నా పర్వాలేదనమాట. నేను చేసిన కిచిడీ అయితే మాకు నలుగురికి కరెక్ట్గా సరిపోయిందనమాట. సో మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి రవ్వ కూడా తీసుకోండి. ఇప్పుడు అందులోకి పావు కప్పు పెసరపప్పు, ఇక్కడ నేనైతే పొట్టు పెసరపప్పు తీసుకున్నానండి. మీరు కావాలంటే సాయిపప్పు కూడా తీసుకోవచ్చు. అలాగే పావు కప్పు శనగపప్పు, పావు కప్పు కందిపప్పు, ఇంకా పావు కప్పు పల్లీలు వేసుకోండి. అన్నీ కలిపి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్పు నిండుగా రావాలన్నమాట. చూసారు కదా, ఇలా అన్నింటినీ కలిపి ఒక కప్పు నిండా తీసుకొని వాటిని కూడా కుక్కర్లోకి వేసేసుకోండి. ఇలా ఈ పప్పులన్నీ వేసుకోవడం వల్ల కిచిడీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ కూడా లభిస్తుంది అనమాట. ఇప్పుడు వీటన్నింటినీ శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న గోధుమ రవ్వ ఇంకా పల్లీలు, పప్పులు ఇవన్నీ కలిపి 2 కప్పులు అయినాయి కదా. సో 5 కప్పులు నీళ్ళు అయితే వేసుకోండి. ప్రస్తుతానికి 5 కప్పులు వేసుకోండి. తర్వాత అవసరమైనప్పుడు వేడి నీళ్ళు కలుపుకోవచ్చు అనమాట. అది ఎప్పుడు కలుపుకోవాలి, ఎలా కలుపుకోవాలి అనేది వీడియోలో క్లియర్గా చెప్పానండి. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలా ఎసరు వేసుకొని అందులోకి ఒక స్పూన్ ఉప్పు, అలాగే పావు స్పూన్ పసుపు వేసేసి టైం ఉంటే ఒక అరగంట పాటు నానబెట్టుకోండి. టైం లేదంటే కనుక ఎమ్మటే స్టవ్ పైన పెట్టేసి 3-4 విజిల్స్ రానిచ్చుకోండి, సరిపోతుంది. అలా విజిల్స్ వచ్చి ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూసామంటే ఇలా అన్నీ కూడా చక్కగా ఉడికిపోయి ఉంటాయి అనమాట. చూస్తున్నారు కదా. ఇప్పుడు వీటిని ఏదైనా మ్యాషర్ తీసుకొని ఇలా మెత్తగా మెదిపేసుకోండి. మెత్తగా అంటే మరీ మెత్తగా కాకుండా లైట్గా మెదిపేసుకోండి. మరీ మెత్తగా మెదిపేసినా కూడా మొత్తం పేస్ట్ అయిపోయినట్టు అయిపోతుంది అనమాట. అప్పుడు టేస్ట్ కూడా అంత బాగా అనిపించదండి. సో ఇలా లైట్గా మెదిపేసుకొని ఇప్పుడు అందులోకి వేడి నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. నీళ్ళు అయితే ఒకటేసారి ఎక్కువ వేసుకోకుండా కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ వేసుకోండి. ఇలా వేసుకునేటప్పుడు వేడి నీళ్ళు మాత్రమే వేసుకోండి. అప్పుడే కిచిడీ టేస్ట్ మారిపోకుండా ఉంటుందన్నమాట. ఇలా కొద్దిగా వేడి నీళ్ళు వేసుకుంటూ కలిపేసుకోండి. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ కిచిడీకి మసాలా తాలింపు వేసుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల నెయ్యి అయితే వేసుకోండి. నెయ్యి కరిగిపోయిన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోండి. ఇక్కడ జీడిపప్పులు అయితే పూర్తిగా ఆప్షనల్ అండి. కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కాకపోతే ఇలా జీడిపప్పులు వేసుకున్నామంటే మనం కిచిడీ తినేటప్పుడు మధ్యలో ఇవి క్రిస్పీగా తగులుతూ టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట. జీడిపప్పులు ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా నెయ్యి ఉండిపోయింది కదా, దాంట్లోకి ఇంకొద్దిగా ఆయిల్ అయితే వేసుకోండి. మీరు ఇక్కడ ఆయిల్ ప్లేస్లో మొత్తం నెయ్యి వేసుకొనైనా తాలింపు వేసుకోవచ్చు. ఒకవేళ నెయ్యి ఇష్టం లేదంటే కనుక మొత్తం ఆయిల్ వేసుకొనైనా తాలింపు వేసుకోవచ్చు. ఆయిల్ కూడా కాగిపోయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, ఒక బిర్యానీ ఆకును ఇలా తుంచుకొని వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత పొడవుగా కట్ చేసి పెట్టుకుంటే ఒక పెద్ద ఉల్లిపాయ, 2-3 పచ్చిమిరపకాయలని ఇలా చీలికలుగా కట్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ లైట్గా మెత్తబడిపోయిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటా వేసుకున్న తర్వాత కాసేపు కలుపుకుంటూ టమాటా లైట్గా మెత్తబడిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి పావు స్పూన్ ఉప్పు, పావు స్పూన్ పసుపు, ఇంకా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి ఒక చిన్న స్పూన్ నిండుగా ధనియాల పొడి, ఒకవేళ ఉంటే కనుక ఒక అర స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి. అలాగే 1 స్పూన్ కారం, ఇంకా కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కాసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగానే మ్యాష్ చేసి పెట్టుకున్న కిచిడీని అయితే ఈ తాలింపులోకి వేసేసుకోవాలి. ఇలా తాలింపులోకి వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసిపోయేలాగా గరిటెతో ఒకసారి బాగా కలిపేసుకోండి. అలాగే ఇలా కిచిడీ వేసుకున్న తర్వాత మంటనైతే పూర్తిగా సిమ్లో పెట్టేసుకోవాలి.
అలాగే ఇలా కిచిడిని తాలింపులోకి వేసిన తర్వాత ఒకవేళ గట్టిగా అనిపిస్తే ఇంకొద్దిగా వేడి నీళ్ళు వేసుకొని కలిపేసుకోండి. కిచిడి అనేది ఎప్పుడైనా కూడా మరి గట్టిగా ఉండకూడదండి, కాస్త లూజ్గా ఉంటేనే తినడానికి బాగుంటుందన్నమాట. ఇలా వేడి నీళ్ళు వేసుకుంటూ కలుపుకొని ఒక్క 5 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకున్నారంటే మసాలా కిచిడి అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్గా టేస్ట్ చెక్ చేసుకొని కొద్దిగా సాల్టు అలాగే సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర వేసి ఒక్క ఉడుకునిచ్చారంటే మసాలా కిచిడి అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా ఈ స్టేజ్లో స్టవ్ను ఆఫ్ చేసేసి ఇప్పుడు పైనుంచి కొద్దిగా నెయ్యి అలాగే మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పులు కూడా వేసేసుకోవాలి. అంతేనండి, టేస్టీగా గోధుమ రవ్వతో మసాలా కిచిడి అయితే రెడీ అయిపోయిందనమాట. ఇలా వేడిగా సర్వ్ చేసుకొని తిన్నారంటే సూపర్గా ఉంటుంది. మీరు ఎప్పుడు కనుక ట్రై చేయకపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుందన్నమాట. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఉంటాను, బాయ్.